పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం ఫాతిమా మాత పండుగ గురించి తెలుసుకుంటూ ప్రయత్నించేద్దాం. 1917వ సంవత్సరమున మే 13వ తేదీ నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరములు జరిగింది. ఆ సమయంలో 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో పోర్చుగల్ అనే దేశంలో ఫాతిమా అనే చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం వద్ద గొర్రెలు మేపుకునే లూసీ, ఫ్రాన్సిస్ మరియు జసింత్ అనే 3 పిల్లలకు మరియమాత తొలిసారిగా ప్రత్యక్షమయ్యారు. తర్వాత 6 సార్లు ప్రత్యక్షమయ్యారు. మరియమాత ఆ పిల్లల ద్వారా యుద్ధం చేత ప్రపంచం చిన్నాభిన్నం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులు తమ ఆలోచన ద్వారా, మాటల ద్వారా, అనేక పనుల ద్వారా చేస్తున్న వివిధ పాపాలకు, అన్యాయాలకు గాను ప్రభువు ఎంతో వ్యధ చెందుతున్నారని ఆమె తెలియజేశారు. మానవులు పాపాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని ఆమె హెచ్చరించారు. ప్రపంచ శాంతి కోసం, సమైక్యత కోసం భక్తితో జపమాలను ప్రార్థించమని కోరారు. అలాగే ప్రతి గుర్తుకు చివరన, ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, ఆత్మలన్నిటికీ ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్షమునకు తీసుకుని పోండి అనే ప్రార్థనలు కూడా చేయాలని మరియమాత కోరారు. 1917వ సంవత్సరమున అక్టోబర్ 13వ తేదీన ఆ 3 పిల్లలకు చివరిసారిగా ప్రత్యక్షమై నేనే జపమాల మాతను అని మరియ తల్లి తెలియజేశారు. ప్రతి శనివారము మరియు మే మాసపు అన్ని రోజుల్లో ఆ తల్లి నేర్పిన జపమాలను ప్రత్యేకంగా చెప్పేందుకు శ్రీసభ ఏర్పాటు చేసింది. ఫాతిమా పట్టణంలో మరియమాత ప్రత్యక్షమవడం కారణంగా కథోలిక సంఘములో వీరిని జ్ఞాపకం చేసుకుంటూ మే 13వ తేదీన ఫాతిమా మాత పండుగగా జరుపుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.